అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాయదుర్గంలో కోటలో వెలిసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 20వ తేదీ నుండి కంకణ ద్వారంతో మొదలైనవి. ఈరోజు 5వ రోజు. ఈరోజు శ్రీవారి కళ్యాణోత్సవం జరిగినది. ఇందుకు వేలాది మంది భక్తుల నడుమ కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించబడినది. ముఖ్యంగా రాయదుర్గం శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం ఒక బాలికతో జరుగును. ఇది గత కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్నది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కళ్యాణోత్సవం వెంకటేశ్వర స్వామికి బాలికతో జరగడం ఇదే రాయదుర్గంలో శ్రేష్టమైనది. మరియు ఇక్కడ జరిగే కళ్యాణోత్సవంకు వేలాది మంది భక్తులు పాల్గొంటారు. ఎక్కడ ఎలా జరుగుతుంది అనేది ఈ బాలికతో చేయుచున్న పెళ్లి కాబట్టి ఇక్కడ కర్ణాటక, అక్కడ తెలుగునాడు 2 ప్రదేశాల నుంచి వచ్చి ఈ కళ్యాణోత్సవం జరుగుతున్నది. కావున ఈరోజు ఈ వేడుక ఆనందదాయకం. మరియు సోమవారం రోజు శ్రీవారి రథోత్సవం కూడా జరుగును. ఈ 13 రోజులు జరుగుతున్న ఈ ఉత్సవాలు ప్రతి ఏటా ఘనంగా ఆలయం కమిటీ వారిచే నిర్వహించబడును. ఆ నిర్వహించడంలో ప్రజలందరూ మరియు భక్తులందరూ పాల్గొని విశేషంగా దేవుని యొక్క ఆశీర్వాదం కోరుతూ అందరూ సుఖసంతం ఉండాలని దేవుని యొక్క ఆశీర్వాదం తీసుకుంటున్నాం. ప్రతి ఒక్క భక్తుడు అలాగే ఉండాలని కోరుకుంటూ ఈ కళ్యాణోత్సవం ప్రతి ఏటా వేలాది మంది భక్తులతో వచ్చి ఈ యొక్క కళ్యాణ ఘటాన్ని, అంటే పాపతో పెళ్ళయ్యే ఈ ఘటాన్ని ప్రతి ఒక్క భక్తుడు వచ్చి తన్మయి పొంది సంతోషంగా చూసి ఆనందపడుతూ అందరూ ఆ దేవుని యొక్క ఆశీర్వాదం తీసుకొని ఇక్కడి నుంచి తరలి వెళుతున్నారు. ఈ కళ్యాణోత్సవము ఒక ప్రత్యేకమైనటువంటి విశేషము ఉంది. ముఖ్యంగా స్వామివారి కళ్యాణాన్ని ఎక్కడ లేని విధంగా అరవా వంశస్థులైనటువంటి మైత్రేయ మహర్షి ఆడపడుచుతో కళ్యాణోత్సవం జరుగుతుంది. ముఖ్యంగా 70 సంవత్సరాలుగా ఈ కళ్యాణోత్సవం ఈ మాదిరి జరుగుతుంది. ఎక్కడ లేని విధంగా ముఖ్యంగా ఒక శిలాశాసనం వల్ల పద్మశాలి ఆడపడుచు, సాక్షాత్తు పద్మావతి పద్మశాలి ఆడపడుచు అనే దానికి ఒక చిన్న తార్కాణం ఉంది. బ్రిటిష్ పాలనలో దొరికినటువంటి శిలాశాసనం వల్ల అన్నమాచార్యులు మనవడైనటువంటి తాతాచార్యులకు ఆనాడు ఏలినటువంటి రాయలవారు ఒక పద్మావతి పద్మశాలి ఆడపడుచు, మా ఆడపడుచు అనేటువంటి ఒక సందేహంతో రాజు సన్నిధికి వెళ్తే ఆ బాధ్యతను అన్నమాచారులు మనవడైనటువంటి తాతాచారులకు అప్పగించడం జరిగింది. తాతాచారులు తిరుచానూరులో ఉండేటువంటి పద్మావతి దేవాలయానికి వెళ్ళి, తల్లి నేను ఈ ప్రశ్నను పూరించలేకపోతున్నాను, నీవే దీనికి సమాధానం ఇవ్వాలని చెప్తే ఆ సందర్భంగా సాక్షాత్ పద్మావతి తన వాణి ద్వారా వినిపించింది. నేను పద్మశాలి ఆడపడుచును, అందులో అరవ వంశానికి చెందినటువంటి మైత్రేయ మహర్షి గోత్రోద్భవాలని ఆ అంశంతో మళ్ళా ఇక్కడిక్కడ నేటికి ఎక్కడ లేని విధంగా పద్మశాలి ఆడపడుచుతో కళ్యాణోత్సవం జరుగుతుంది. భవిష్యత్తు కూడా అంటే పద్మశాలి అరవ వంశానికి చెందినటువంటి వాళ్ళు కన్యను ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకు మంచి చదువు, తర్వాత ఒక మంచి భర్త, వాళ్ళ సంసారం సుఖసంతోషాలతో ఉంటుందని ఒక గట్టి నమ్మకంతో ఇప్పటి వరకు జరిగినటువంటి వాళ్ళ సంసార జీవితము చాలా అద్భుతంగా, బాగా సంతోషాలతో, పాపలతో కొనసాగుతూ. నా పేరు మౌనిక. నేను 7వ తరగతి చదువుతున్నాను బాలగంగాధర్ తిలక్ స్కూల్లో. నాకు వెంకటేశ్వర స్వామి చాలా సంతోషంగా.